బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు తెలంగాణలోనూ ముసురు వాతావరణం నెలకొంది. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు నిజామాబాద్ జిల్లా, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా సూచించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి దాదాపుగా 5 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు సిటీ వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఓ మోస్తారు నుంచి కూడా వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లోను భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి కూడా నగరంలో చిరుజల్లు కూడా పడుతున్నాయి. ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది. కొంతవరకు ఈదురుగాలు కూడా వీస్తున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి రాబోయే 3 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. 11 జిల్లాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు ఈ రోజు నుంచి మొదలుకుంటే సెప్టెంబర్ 2 వరకు కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అయితే ప్రధానంగా ఇటు మంచిర్యాల, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని కూడా వాతావరణ శాఖ కూడా ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ములుగు, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వరంగల్, హైదరాబాద్, ఇటు హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. అయితే నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం, నిన్న సాయంత్రం నుంచి కూడా ఆకాశం అంతా కూడా చేంజ్ అయిపోయింది. మొత్తం మబ్బులు పట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నిన్న నైట్ కూడా చాలా జిల్లాలో మేజర్ గా ఇటు కరీంనగర్, మంచిర్యాల, అదేవిధంగా ఇటు వరంగల్ జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షం పడింది. అయితే ఈ రోజు అంతా కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా వాయుగుండంగా మారుతుంది. కాబట్టి మరి దాదాపుగా మరో 24 గంటల పాటు కూడా సమయం కూడా పడుతుంది. కాబట్టి ప్రభావంతో ఇటు ఏపీతో పాటు తెలంగాణ కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటి వరకైతే కొన్ని చోట్ల అక్కడక్కడ చిరుజల్లుతో పాటు మోస్తరుగా వర్షం పడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ లో మాత్రం కొంతవరకు అయితే చిరుజల్లుతో పాటు మోస్తరు వర్షం పడింది. మేజర్ గా ఇటు మెహదీపట్నంతో పాటు ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం, ఇంకా మబ్బులు కూడా కమ్ముకున్నాయి. కాబట్టి మరో 1-2 గంటల్లో కూడా భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది. మరోవైపు ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీస్తాయన్నారు. కాబట్టి మరి పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ కూడా ఉందని కూడా, కాబట్టి ప్రజలంతా కూడా చెట్ల కింద ఉండకూడదని కూడా హెచ్చరించింది. ఇక పగటి వేళ కూడా యావరేజ్ ఉష్ణోగ్రతలు కూడా కొంతవరకు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతవరకు ఈదురుగాల ప్రభావంతో కొంతవరకు చలి కూడా పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి అత్యవసర తప్ప కూడా ఎవరు కూడా బయటకు రావద్దు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో కూడా పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి ఈ వాతావరణ చేంజెస్ లో కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్వరం గాని, దగ్గు, జలుబు వంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఎక్కువగా ఇప్పటికే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా వ్యాప్తి చెందుతున్నాయి. కాబట్టి మరి రాబోయే 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో కొంతవరకు దోమల బెడద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కాబట్టి మేజర్ గా ఇటు 11 జిల్లాలు, అంటే ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణ కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో కూడా అక్కడక్కడ నిన్న నైట్ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. మేజర్ గా మాత్రం ఇటు హైదరాబాద్ లో మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా కొంతవరకు కొన్ని చోట్ల చిరుజల నుంచి మోస్తరుగా వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడినా కూడా ఎక్కువగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి
మరి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. ఎవరైనా అత్యవసరం ఉంటే జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా సూచిస్తున్న నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయే 3 రోజులు మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి సిటీ పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం అది తీవ్ర వాయుగుండంగా మారినప్పుడు మరి ఆ ప్రభావం కూడా 2 నుంచి 3 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే దాదాపు గత కొన్ని రోజులు కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ చెరువులు కుంటలన్నీ కూడా నిండుకున్నాయి. ప్రాజెక్టులు కూడా జలకళను కూడా సంతరిస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాతావరణ శాఖ కూడా ఇప్పటికే మరోసారి రెయిన్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడేటప్పుడు హైదరాబాద్ సిటీ పబ్లిక్ మాత్రం కొంతవరకు ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఎక్కడికెక్కడ మ్యాన్ హోల్ నిండుకోవడం, దీంతో రోడ్లపై వర్షం నీరు రావడంతో ఇటు వాహనదారులు కానీ పబ్లిక్ అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అత్యవసరమైన తప్ప కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళదు. ఎందుకంటే ఎక్కడికెక్కడ మ్యాన్ హోల్స్ పొంగి పొర్లి కొంతవరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు శనివారం, రేపు సండే కావడంతో కొంచెం వీకెండ్ కావడంతో కొంతమంది ఎక్కువగా టూర్స్ కానీ బయటకు వెళ్లి కొంతవరకు వెళ్ళాలని చూస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు కూడా వాతావరణ శాఖ తెచ్చింది. మరి ఇప్పటికే మనం చూస్తున్నాం ఉదయం పూట నుంచి కూడా మొత్తం ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మొత్తం క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయింది. కొంతవరకు ఎదురుగాలతో చలి కూడా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల కూడా మోస్తరుగా వర్షం పడింది. మరి ఏ క్షణమైనా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటి వరకైతే వాతావరణ శాఖ సూచించింది. మరి ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాటు ఇటు సిటీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్.